గౌతమ్ వేరే అమ్మాయితో ఉండడం చూసి రమ్య దగ్గరికి వెళ్ళి నిజం తెలుసుకున్న సుమిత్ర. దీప చెప్పింది నిజమని తెలుసుకున్న శివన్నారాయణ, దశరథ్, కార్తిక్. ఇంతకు ఏం జరిగింది? అసలు గౌతమ్ వేరే అమ్మాయితో ఉండడం చూడడం ఏంటి? మరి రమ్య దగ్గరికి వెళ్ళిన తర్వాత నిజం తెలుసుకున్న తర్వాత సుమిత్ర ఎలా రియాక్ట్ అయింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం ఇది నవ వసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా సుమిత్ర దీపతో చాలా కఠినంగా మాట్లాడుతుంది. ఇంకా అలా కఠినంగా మాట్లాడడం ఇటు మళ్ళీ శివనారాయణ వచ్చి కాంచనని పిలవమని చెప్పడం, ఈ రెండాట్లకి కూడా ఇటు దీప కార్తీక్ ఇద్దరు కూడా బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా సుమిత్ర అయితే ఆలోచిస్తూ ఉంటుంది. నాకెందుకో మనసు చాలా ఆందోళనగా ఉంది. ఈ ఎంగేజ్మెంట్ అయినా జరుగుతుందో లేదో అని భయంగా ఉంది. గౌతమ్ నిజానికి మంచివాడా చెడ్డవాడా అన్న ఆలోచనతో ఇంకా సుమిత్ర అయితే మరుసటి రోజు ఉదయాన్నే గుడికి వెళ్ళాలన్న ఉద్దేశంతో గుడికి బయలుదేరుతుంది. గుడికి బయలుదేరేసరికి ఇంకా ఆ రోజు అక్కడ అర్చనలు హోమాలు ఎక్కువగా ఉండడంతో ఇంకా గుడిలో చాలా రష్గా ఉండేసరికి ఆలస్యం అవుతుంది సుమిత్రకు రావడం. సుమిత్ర వస్తూ ఉంటుంది కారులో. వస్తూ ఉండేసరికి ఒక చోట గౌతమ్ కనిపిస్తాడు. గౌతమ్ ఏంటి ఇక్కడున్నాడు, జోష్న వచ్చిందా అని అనుకుంటారు. అంటే గౌతమ్ మాత్రమే కనిపిస్తాడు, వెనక చేసి ఉన్న అమ్మాయి ఎవరనేది కనిపించదు. బ్లూ కలర్ కార్లో ఉండేసరికి జోష్ననేమో అని అనుకుంటూ ఉండగానే ఈలోపు జోష్న సుమిత్రకి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి ఎక్కడున్నావు మమ్మీ అంటూ ఫోన్ చేయడంతో నేను గుడికి వెళ్ళి వస్తున్నాను అనగానే త్వరగా రా మమ్మీ నేను బయటికి వెళ్తాను అని చెప్పనేసరికి నువ్వెక్కడున్నావు అనగానే ఇంకెక్కడుంటాను ఇంట్లో ఉన్నాను మమ్మీ అని చెప్పనేసరికి సుమిత్ర షాక్ అవుతుంది. ఇదేంటిది, మరి అక్కడ జోష్న కాదా ఉంటా గౌతమ్ తోటి అనుకుంటూ డ్రైవర్ కొంచెం కారు వెనక్కి పోని అనగానే సరే మేడం అని వెనక్కి పోనిస్తాడు. గౌతమ్ వేరొక అమ్మాయి చేతిలో చేయి వేసి పట్టుకుని ఇంకా అమ్మాయితో మాట్లాడిన తర్వాత ఆ అమ్మాయి హగ్గు కూడా ఇస్తుంది. హగ్గు కూడా ఇచ్చిన తర్వాత తన నొసట మీద ముద్దు పెట్టి బాయ్ అన్నట్టుగా చెప్తాడు. చెప్పేసరికి ఒక్కసారిగా సుమిత్ర షాక్ అవుతుంది. ఇదేంటి, గౌతమ్ వేరే అమ్మాయితో ఎంత క్లోజ్గా ఉన్నాడు, మరి జోష్నాని అక్కడ ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాడు. ఆ రోజేమో దీప రమ్య అని చెప్పింది, ఇప్పుడు చూస్తే ఈ అమ్మాయి వేరే అమ్మాయి. అసలు దీప చెప్పింది ముందు చెప్పింది నిజమా తర్వాత చెప్పింది నిజమా? దీప ముందు చెప్పిందే నిజమైతే దీపను మనం నమ్మలేదు. దీప ఎంగేజ్మెంట్ చెడగొట్టిందని తనను ఎంతగానో బాధ పెట్టాను. ఇప్పుడు కూడా ఎంగేజ్మెంట్ చెడగొట్టాలని చూస్తున్నావని తన మీద నింద వేశాను. అసలు గౌతమ్ ఎలాంటి వాడో వాళ్ళు వీళ్ళు చెప్పడం ఏంటి, నేనే తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉండగానే డ్రైవర్ ఆ రోజు మన ఇంటికి దీప ఒక అమ్మాయిని తీసుకొచ్చింది కదా అని చెప్పనేసరికి అవును మేడం రమ్య అని చెప్పాను. కానీ తను నీకు తెలుసా అనగానే ఉండేది మా బస్తీలోనే మేడం అని చెప్పనేసరికి సరే తన ఇంటికి పోనీ అని చెప్పి అంటుంది. ఎందుకంటే ఆ రోజు రమ్య బయటికి వెళ్ళడంతో డ్రైవర్ మాట్లాడుతూ ఉండడం సుమిత్ర గమనిస్తుంది. సో అందుకని అడుగుతుంది డ్రైవర్ని అడిగేసరికి ఇంకా నేరుగా రమ్య వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్లేసరికి రమ్య ఇంట్లో ఉండదు, మార్కెట్కి వెళ్ళిందని చెప్పగానే రమ్య వచ్చే వరకు అక్కడే ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా రమ్య వచ్చిన తర్వాత రమ్య అని చెప్పనగానే మీరు అని చెప్పనగానే జోష్న వాళ్ళ మమ్మీని అని చెప్పనేసరికి అదే ఆ రోజు దీపం మా ఇంటికి తీసుకొస్తే నువ్వు వచ్చావు కదా అని చెప్పాను. కానీ చెప్పండి అమ్మా అని చెప్పనేసరికి సరే నీతో మాట్లాడాలి కారు ఎక్కువ అని చెప్పాను. కానీ అమ్మ అది అనగానే నువ్వేమీ అనుమానం పడనవసరం లేదు, నా కూతురు లాంటిదానివే నువ్వు, నేను అలాంటి చెడ్డదాన్ని కాదు, కారు ఎక్కువ అనగానే ఇంటి దగ్గర కూరగాయలు పెట్టేసి వస్తానమ్మా అంటూ గబగబా ఇంటికి వెళ్ళి కూరగాయలు పెట్టేసి వస్తుంది. కూరగాయలు పెట్టేసి వచ్చేసరికి ఇంకా కొంచెం ఎదరికి తీసుకెళ్ళడంతో చెప్పండి అమ్మా అని చెప్పనేసరికి ఆ రోజు దీపతో కలిసి నువ్వు ఇంటికి వచ్చావు కదా అని చెప్పాను. కానీ అవునమ్మా అని చెప్పనేసరికి నిజం చెప్పాలనే వచ్చావు కదా, మరి ఎందుకు నిజం చెప్పకుండా వెళ్ళిపోయాడు? నిజంగా నీ వెనక వచ్చిన సత్తిపండు నిజంగా నీ భర్తేనా అని చెప్పనేసరికి అది అమ్మ అని చెప్పాను. కానీ పర్వాలేదు చెప్పు అని చెప్పనేసరికి ఇప్పుడు ఇక్కడ ఎవరూ లేరు కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను. ఆ రోజు నా తల్లిదండ్రులు ప్రాణాలు పోతాయన్న భయంతోనే నేను నిజాన్ని చెప్పలేకపోయాను అని చెప్పనేసరికి అసలు ఏంటా నిజం, దేని గురించి అని చెప్పనేసరికి నిజానికి
వాడికి నాకు ఎలాంటి సంబంధం లేదమ్మా అని చెప్పనేసరికి, మరి వాడికి నీకు సంబంధం లేకపోతే మరి వాడు ఇంటికి వచ్చి మరి నిన్ను ఎందుకు తన భార్య అని అంటాడు అని చెప్పనేసరికి, అది ఎందుకంటే ఏమో నాకు తెలియదమ్మా, కానీ నిజానికి వాడికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పాను. కానీ మరి దీప నిన్ను తీసుకొచ్చింది కదా గౌతమ్కి నీకు సంబంధం ఉందని, నిజంగానే గౌతమ్కి నీకు సంబంధం ఉందా? గౌతమ్ నీకు కడుపు చేశాడా? నీ జీవితాన్ని నాశనం చేశాడా అని చెప్పాను. కానీ నేను చెప్తే మాత్రం మీరు నమ్ముతారమ్మా అని చెప్పనేసరికి, నమ్మడమో నమ్మకపోవడమో అది నా ఇష్టం అనగాని, మరి మీ ఇష్ట ప్రకారం అయితే నేను చెప్పేది మీరు నమ్మరు కదమ్మా అని చెప్పనేసరికి, తెలివిగా మాట్లాడుతున్నాను అని అనుకోవద్దు రమ్య. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. గౌతమ్ నీ కడుపు చేశాడా? ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్వా అనగానే, నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ని కాదమ్మా, కానీ గౌతమ్ బాబు నాకు కడుపు చేశాడనేది నిజం. గౌతమ్ బాబు ఇంట్లోనే నేను పని చేసేదాన్ని. నేను పని చేస్తే నన్ను ఇష్టపడుతున్నాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీకు ఒక జీవితాన్ని ఇస్తాను అంటే అందరు ఆడపిల్లలాగే నేను నమ్మి గౌతమ్ బాబుకి నా జీవితాన్ని అర్పించాను. అలా అర్పించిన తర్వాత నేను ప్రెగ్నెంట్ అయ్యానన్న విషయం గౌతమ్ బాబుకి తెలిసి మా అమ్మా నాన్నలతో పాటు వచ్చి మా అమ్మా నాన్నలతో తీసుకొచ్చి నిలదీసేసరికి కరెక్ట్గా ఆ రోజే దీప అక్కడికి వచ్చింది. దీపక్ అక్కడికి ఫుడ్ డెలివరీ తీసుకుని వచ్చి నాకు జరుగుతున్న అన్యాయం గురించి ఎదిరించింది. గౌతమ్ బాబు మా అమ్మా నాన్నల్ని నన్ను చంపేస్తానని బెదిరించడంతో, దీపక్క నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి దీపక్కను అక్కడి నుంచి పంపించేశాను. ఆ తర్వాత గౌతమ్ బాబుకి మీ అమ్మాయికి ఎంగేజ్మెంట్ జరిగిందని, గౌతమ్ మంచివాడు కాదని నేను చెప్పి ఎంగేజ్మెంట్ ఆపేశానని, నువ్వు వచ్చి అక్కడ నిజం చెప్పాలని దీపక్క నన్ను అడిగేసరికి నా జీవితం ఎలాగా నాశనం అయిపోయింది. మరొక ఆడపిల్ల జీవితాన్నైనా నేను కాపాడదామన్న ఉద్దేశంతో నేను అక్కడికి వచ్చాను. నేను అక్కడికి వచ్చేసరికి అక్కడ సత్తిపండు వచ్చాడు. సత్తిపండుని ఎవరు పంపించారో నాకు తెలీదు. గౌతమ్ బాబే పంపించారో లేక ఇంకెవరికైనా గౌతమ్ బాబు గురించి బయట పెట్టకూడదన్న ఉద్దేశం ఉందో ఎవరు పంపించారో తెలియదు. కానీ ఒక సత్తిపండుని పంపించాడు. సత్తిపండు మా ఏరియాలో పెద్ద రౌడీ. వాడిని పంపించేసరికి వాడిని మాట కాదని, నేను నిజాన్ని బయట పెడితే ఎక్కడ నా తల్లిదండ్రులకి ప్రమాదాన్ని కొనిపెడతాడా అన్న ఉద్దేశంతోనే నేను అక్కడ నోరు విప్పి నిజం చెప్పలేదమ్మా. గౌతమ్ బాబు మంచివాడి కాదు. నా ఒక్క జీవితాన్ని నాశనం చేశాడని చెప్పను. చాలామంది ఆడపిల్లల జీవితాలని నాశనం చేశాడు. చాలామంది ఆడవాళ్ళని గెస్ట్ హౌస్కి తీసుకురావడం, తన ఇంటికి తీసుకురావడం, వాళ్ళ మమ్మీ డాడీ లేని సమయంలో తీసుకొచ్చి వాళ్ళ జీవితాల్ని నాశనం చేసి, డబ్బు ఉంది కదా అని డబ్బులు విసిరి వదిలించుకోవడం గౌతమ్ బాబు నైజం. అది విషయం చెప్పాలనుకున్నాం, కానీ మీరు వినిపించుకోలేదు. పైగా దీపక్కనే తప్పు పట్టారు. అందుకే నేను ఏ నిజం చెప్పాలని అనుకోవట్లేదు. ఇప్పుడెందుకు నన్ను వచ్చి అడుగుతున్నారో నాకైతే తెలియడం లేదు అని చెప్పాను. కానీ చాలా థ్యాంక్స్ రమ్య అని చెప్పి గబగబా కొన్ని డబ్బులు తీసిస్తుంది. చాలా కష్టాల్లో ఉన్నట్టున్నావు అనగానే, లేదమ్మా నేను అబార్షన్ చేయించేసుకున్నాను. అలాంటి దుర్మార్గుడి బిడ్డ నా కడుపులో పెరగడం నాకు ఇష్టం లేదు. అందుకని అబార్షన్ చేయించేసుకుని నా బిడ్డకైనా న్యాయం జరగాలి అని నా బిడ్డను కడుపులోని చిరిమేసుకున్నాను అని చెప్పనేసరికి డబ్బులు ఇవ్వడంతో వద్దు అని చెప్తుంది. ఇంకా సుమిత్ర నేరుగా ఇంటికి వస్తుంది. ఇంటికి రావడంతో మామయ్య గారండి అని చెప్పి శివనారాయణని దశరథని ఇద్దరిని గదిలోకి తీసుకువెళ్ళి, ఏంటి సుమిత్ర ఎందుకంత హడావిడిగా ఉన్నావు అనగానే, దీప చెప్పింది నిజమేనండి, గౌతమ్ మంచివాడు కాదు అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావు సుమిత్ర అని చెప్పాను. కానీ గుడికి వెళ్ళాను. అక్కడ హోమాలు యజ్ఞాలు ఎక్కువగా ఉండడంతో ఆలస్యం అయిపోయింది. అందుకని లేటుగా వస్తున్న నాకు మధ్యదారిలో గౌతమ్ ఒక అమ్మాయితో కనిపించాడు. అది జోష్నేమో అనుకున్నాను. అదే సమయానికి జోష్న నాకు ఫోన్ చేసి, మమ్మీ నేను ఇంటి దగ్గరే ఉన్నాను అని చెప్పింది. జోష్న ఇందక్కడి వరకు ఇక్కడే కదా ఉంది అని చెప్పాను. కానీ అప్పుడు నాకు అర్థమైంది. అప్పుడు నేను డ్రైవర్ని వెనక్కి కారు తీసుకువెళ్ళమని చెప్పి అక్కడ చూసేసరికి మరొక అమ్మాయితో చాలా క్లోజ్గా ఉన్నాడు. అప్పుడే నాకు అనుమానం కలిగి వెళ్ళి రమ్యను నిలదీస్తే అసలు విషయం తెలిసింది. ఆ రోజు రమ్య దీప ఇద్దరు కలిసి వచ్చింది గౌతమ్ గురించి నిజాన్ని బయట పెట్టడం కోసమే. కానీ ఎవరు పంపించారో తెలీదు. సత్యపండు రమ్య భర్త అంటూ ఇంటికి వచ్చి
చెప్పడంతో ఇంకా వాడు పెద్ద రౌడీ కావడంతో ఇంకా రమ్య భయంతో నోరు విప్పలేకపోయింది. అదేనండి జరిగింది అనగానే, ఈ విషయాలన్నీ అనగానే, నేను వెళ్ళి రమ్యను కలిశాను. గౌతమ్ మంచివాడు కాదండి. ఆ విషయం దీప వాళ్ళకి తెలుసు. అది మనకు తెలియచేయాలనో లేక ఏ ఉద్దేశంతో మళ్ళీ గౌతమ్ మంచివాడు అన్న విషయం చెప్పి ఎంగేజ్మెంట్ దగ్గరికి రాణిస్తున్నారనేదే అర్థం కావట్లేదు అనగానే, సరే ఏం జరుగుతుందో చూద్దాం. చివరాఖరి క్షణంలో మనమైనా ఏదైనా చేద్దాం. అసలు దీపా కార్తీక్లు ఏం చేయాలనుకుంటున్నారో తెలుస్తుంది కదా. కార్తీక్ నేను అడిగినప్పుడు కార్తీక్ ఏమన్నాడంటే, ఈ కుటుంబం చాలా మంచిది మామయ్య, ఇది నా కుటుంబం, నా కుటుంబానికి అన్యాయం జరగనిస్తానా అంటూ మాట్లాడాడు. నాకు తెలిసి గౌతమ్ చెడ్డవాడన్న విషయం కార్తీక్ కూడా తెలిసే ఇదంతా చేస్తున్నాడు. దేని గురించి అనేది తెలియదు. వెయిట్ చేద్దాం నాన్న. అసలు ఎంగేజ్మెంట్ వరకు వెళ్తేనే కదా ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుస్తుంది. ఏమో ఈ విషయాలన్నీ జోష్నకు తెలిసే ఎంగేజ్మెంట్ ఆ రోజు దీపచేత చెడగొట్టిందేమో. చూద్దాం మరి ఏం జరుగుతుందో అని చెప్పి అనేసరికి, ఎందుకురా అంతవరకు రానివ్వడం, వెళ్ళి ఎంగేజ్మెంట్ వద్దు, మీ అబ్బాయి ఇలాంటి వాడు అని చెప్పేస్తేనో అనగానే, వద్దు నాన్న, చెప్పేస్తే దీపా కార్తీకులు ఏం ప్లాన్ చేశారనేది ఎలా తెలుస్తుంది. అందుకే మనకు ఏమీ తెలియనట్టే ఉందాం, జోష్న ఏం చేస్తుందో చూద్దామని చెప్పి దశరథ్ అంటాడు. ఇంకా దశరథ్ అన్న దానికి సుమిత్ర, శివన్నారాయణ సరే అంటారు. వీళ్ళ ముగ్గురు ఇలా మాట్లాడుకున్నారన్న విషయం ఇటు పారిజాతానికి కానీ అటు జోష్నకు కానీ కార్తీక్ కానీ ఎవ్వరికీ తెలియదు. ఇంకా వీళ్ళకి నిజం తెలిసిన కార్తీక్ దీప ఎలా సైలెంట్గా ఉన్నారో వీళ్ళు కూడా అలానే ఉంటారు. మరి ఇప్పుడు వీళ్ళకి నిజం తెలిసింది కాబట్టి ఎంగేజ్మెంట్ చెడగొట్టాలి అనుకుంటున్నారు. అది ఎలా చెడిపోతుందా అని ఎదురు చూడాలి, లేదంటే అప్పుడే చూద్దాము అని అనుకుంటున్నారు. మరి జోష్న మరి ఇంతమంది ఇలా పగడ్బందీగా ప్లాన్లు వేసినప్పుడు జోష్న ఎత్తులు పారుతాయా? మరి జోష్న నోటితో నిజాన్ని బయట పెట్టాలని కదా కార్తీక్ టార్గెటు. మరి ఈలోపు కాశీ ఆ వీడియోని తీసుకొచ్చి బట్టబయలు చేస్తాడా, లేక జోష్న నోటితోనే గౌతమ్ మంచివాడు కాదు, నేనే ఇదంతా కావాలని చేశాను అన్న నిజాన్ని బయట పెడుతుందా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.